కర్రీలో కరివేపాకు వస్తేనే పక్కన పెట్టేస్తుంటాం. అలాంటిది కరివేపాకుతో చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీ కోసం ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఘీ, మిరియాలు, క్యాష్యూస్, 1 కప్ కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక వాష్ చేసుకున్న చికెన్‌ని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు 1 కేజీ తీసుకున్నట్టయితే డబుల్ వేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి బ్లెండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇంకొక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆ స్టేజ్‌లో 1 కప్ కర్డ్ ఇంకొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి 2 మినిట్స్ కుక్ చేశాక లాస్ట్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్‌లోనే 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.